సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సభ్య సమాజం తలదించుకునే పాశవిక ఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. మరో నిర్భయ ఘటనగా చెప్పుకోవచ్చు. డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తనపై అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న టైంలోనే సెమినార్ హాల్లో విగత జీవిగా పడి ఉంది. ఉదయం చూసేసరికి విగత జీవిగా పడి ఉంది. మెడ వెముక విరగడంతో పాటు కళ్ళ నుంచి అలాగే ప్రైవేట్ పార్ట్ నుంచి కూడా బ్లీడింగ్ అవడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక నిందితుడిని కూడా పట్టుకోవడం జరిగింది. తను కూడా ఒక పాశవికమైన ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు ఎవరైతే ఉన్నారో తను చెప్పే సమాధానం వింటే గనక ఔరా అనిపిస్తుంది. ఎందుకంటే అవును, నేను అత్యాచారం చేశాను, ఉరి తీసుకుంటారా తీసుకోండి అంటూ ఒక నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడం అయితే జరుగుతోంది. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా, ఇలాంటి ఘటనలు మాత్రం ఎంత కఠినమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ ఘటనలు మాత్రం ఆగడం లేదు. అయితే దేశ వ్యాప్తంగా కూడా ఈ ఘటనలకు సంబంధించి నిరసనలు మిన్నంటున్నాయి. ప్రస్తుతం కాకినాడలోని జీజీహెచ్ లో డాక్టర్స్ అంతా కూడా తమ విధులను బహిష్కరించి నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం జీజీహెచ్ లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. చట్టాల్లో ఎలాంటి మార్పులు తెచ్చినప్పటికీ నిర్భయ ఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఏమంటారు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఆమెని అంత దారుణంగా అలా హత్య చేసి చేయడం, తర్వాత అది మన బయటికి తెప్పించకుండా మన గవర్నమెంటే ప్రొటెస్ట్ చేసి దానికోసం ప్రొటెస్ట్ చేసిన డాక్టర్ల మీదకి వేల సంఖ్యలో మళ్ళీ కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు. అది అండ్ ఎవిడెన్స్ ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇది మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మన ఇలాంటి ఇన్సిడెంట్ ని మనం జరగకుండా ఆపాలి, కానీ వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. కానీ ఇలా కప్పిపుచ్చడం అనేది చాలా తప్పైన విషయం. అండ్ దానికోసం ఇంకా మొత్తం దేశం అంతా చలించింది. దేశంలో అన్ని మెడికల్ కాలేజెస్, ఇక ఏపీ చూడ మొత్తం అన్ని కాలేజెస్ అన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ఈ ప్రొటెస్ట్ లో అందరూ పీజీస్ అండ్ ఇంటర్న్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ప్రొటెస్ట్ లో. కానీ మా ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు కొంచెం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు. సో ఇక్కడ కూడా మాకు ఇదే కాదు, అక్కడే కాదు, ప్రతి మెడికల్ కాలేజ్ లో కూడా సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి. మన ప్రతి మెడికల్ కాలేజ్ లో ఒక డాక్టర్ 48 గంటలు 36 గంటలు పనిచేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి ఒక రూమ్, ఒక వాష్రూమ్ గానీ అలా ఉండదు. ప్రతిదానికి వాష్రూమ్ గానీ వాళ్ళ హాస్టల్స్ కి వెళ్లాల్సి వస్తుంది. ఈ మధ్య స్ట్రీట్ లైట్స్ ఉండవు, వాళ్ళకి భద్రత ఉండదు. ఒంటరిగా వెళ్ళాలన్నా చాలా భయపడుతూ వెళ్తారు. సో ఇవన్నీ మనం సెక్యూరిటీ ఇష్యూస్ గానీ, బేసిక్ ఫెసిలిటీస్ గానీ ఇవన్నీ కొంచెం దాని మీద చూసుకునేలా ఉండాలి. అండ్ ఇటువంటి దుండగులు తప్పించుకోకుండా మంచి చట్టాలు తీసుకురావాలి. నెక్స్ట్ టైం అలాంటివి ఏమైనా చేస్తే భయపడేలా వాళ్ళు ఉండేలా చట్టాలు తీసుకురావాలి. అంతేగాని ఇలా నచ్చినట్టు పారిపోతా ఉంటాయి, ఇంకెలా జరుగుతూనే ఉంటాయి. సో దీన్ని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని రోజులు ప్రొటెస్ట్ నుంచి ఎక్కడ అటు నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ అందరే కాదు, పీజీస్ ఇంటర్న్స్ కాదు, ప్రొఫెసర్స్ అక్కడ వర్క్ లోడ్ తో ప్రొఫెసర్స్ సఫర్ అవుతున్నారు. ఇక్కడ ప్రొటెస్ట్ లో పీజీస్ ఇంటర్న్స్ సఫర్ అవుతున్నారు. అటు బయట ప్రజలు డిలేడ్ సర్వీసెస్ తో వాళ్ళు బాధపడుతున్నారు. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇంకా గవర్నమెంట్ చెల్లించట్లేదు. వాళ్ళు మంచి యాక్షన్ తీసుకొని ఇవన్నీ కొంచెం తొందరగా ప్రాసెస్ అయ్యేలా చూసుకుంటే మంచిదని భావిస్తున్నాను. మేడం మీరు చెప్పండి, నిర్భయ ఘటనలు అనేవి ఇలా పునరావృతం అవుతూనే ఉన్నాయి. నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు ఏ విధంగా మిన్నంటాయి అనేది మనందరికీ తెలుసు. తర్వాత ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది, కానీ ఎక్కడ లోపం ఉందంటారు? ఎందుకంటే పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఒక ఘటన జరిగినప్పుడు అందరూ బయటకు వస్తారు, తమ నిరసనలు తెలుపుతారు, కానీ అక్కడతో ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ ఇలాంటివే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మారాల్సింది గవర్నమెంట్ సెక్షన్లు కాదండి, మన థాట్ ప్రాసెస్ మారాలి. మెయిన్ గా ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి డ్రెస్ బాగాలేదు, అందుకని ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసాం అనడానికి లేదు. ఆ అమ్మాయి చాలా బాగుంది, అందంగా ఉంది, ఇలా హీరోయిన్ లా ఉంది అని చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఏజ్, ఒక లిమిట్ ఏమీ లేదు. డ్యూటీలో ఉన్న డాక్టర్ని చేశారంటే డాక్టర్ డ్యూటీలో ఎలా ఉంటారండి, యాప్రన్ వేసుకొని చాలా పద్ధతిగా ఇంత డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళిన డాక్టర్ మీద చేశారంటే అసలు ఎలాంటి అమ్మాయిగా పుట్టడం ఇక్కడ మేము చేసిన తప్ప. ఇలా థాట్ ప్రాసెస్ ఉండే కొద్దీ సోషల్ మీడియా ఇంప్రూవ్ అయ్యి దేశం ఎక్కడికో వెళ్తుందని అనుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇలాంటి రిపీట్ అవుతూనే ఉంటాయి. నిర్భయ అంటారు, దిశ అంటారు, రకరకాల చట్టాలు తీసుకొస్తారు, కానీ ఇది జరిగింది ఒక వైద్యురాలకు జరిగినట్టు కాదండి. ఒక స్త్రీకి జరిగితే ఎలా ఉంటుందో అన్నట్టుగానే ప్రతి ఒక్కరు చూడాలి. నిజంగా మేము మొన్న స్టార్ట్ చేసినప్పుడు ఒక డాక్టర్స్ రెస్పాండ్ అయ్యి వచ్చాం. ఫస్ట్ డే ఒక డాక్టర్లు ఒక డ్రాప్ ఆఫ్ ఓషన్ లానే వచ్చాం, కానీ ఈ రోజున చూస్తే ప్రతి చోట నుంచి మహిళా సంఘాలు, సోషల్ వర్కర్స్, సోషల్ వెల్ఫేర్ వర్కర్స్, ఇంకా సిస్టర్స్ అందరూ కూడా
టీచర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా కలిసి వచ్చి, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇది ఒక మహిళకి జరిగిన ఒక ఇష్యూ లానే చూస్తున్నారు. ఈ రోజు నిజంగా అలానే చూడండి, మేము డాక్టర్స్ ఎందుకు పోరాడుతున్నాం అంటే మాకు సరైన ఫెసిలిటీస్ మాకు ఇవ్వట్లేదు. యూ ఎక్స్పెక్ట్ అస్ టు సర్వ్ 24/7 36 hours 72 hours మీరు వర్క్ చేయాలంటారు. ఓకే, మేము చేస్తాం. స్వార్థం లేకుండా మేము సేవ చేస్తూనే ఉన్నామండి. మీరు ఒకసారి మా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ GGH లో 9 తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ ఎక్కడ లైట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇలాంటి ఈ ప్లేసెస్ లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఒక పేషెంట్ బాగాలేకపోతే ఇలానే నడుచుకుని వెళ్ళాలండి. ఎవరు తోడుండ్రు, ఒక్కరు నడుచుకుని వెళ్ళండి. అసలు ఒక మగవారు కూడా వెళ్ళలేని పరిస్థితి. మేము పడుకోవాలంటే రూములు కూడా బాగోవు, వాష్రూమ్స్ బాగోవు, తినడానికి సరిగ్గా ఫుడ్ కూడా మాకు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. మేము హాస్టల్స్ వరకు వెళ్ళి అక్కడ తినేసి రావాల్సిన పరిస్థితి. మేము ఎక్కడో సెక్యూరిటీలో ఎక్కడో ఒక చోట వెహికల్స్ పార్క్ చేసుకుని అక్కడ నుంచి హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితి. మాకెందుకు ఎక్కడికక్కడ వెహికల్ పార్కింగ్లు ఏమీ లేకుండా మేము ఒక్కలమే ఇలా రావటం వల్లనే కదా ఇలాంటి ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి. వీటన్నిటి మీద స్పందించాలి. ఎక్కడికక్కడ అధికారులు ఎక్కడో కోల్కతాలో జరిగిందని ఇక్కడ మేము ఎందుకు చేయాలి అంటే ఊరుకోవడానికి లేదు. ఇలాంటివన్నీ ఉంటూనే ఉన్నాయి. కాకపోతే మేము కామ్ గా ఉన్నాం. ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మేము వాయిస్ రైజ్ చేయకపోతే మా ఇష్యూస్ ఎప్పటికీ సాల్వ్ అవ్వండి. నేను యూజీ ఇక్కడే చేశానండి ఒక 6 years బ్యాక్. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. మా సీనియర్స్ ఉన్నారు 10 years బ్యాక్, వాళ్ళు ఇక్కడే వర్క్ చేశారు. అప్పుడు ఎలా ఉన్నాయో డ్యూటీ రూమ్స్ ఇప్పుడు అలానే ఉన్నాయి. 10 years నుంచి కొంచెం కూడా ఎక్కడ కూడా మనకి డెవలప్మెంట్ కానీ డ్యూటీ రూమ్స్ కానీ అంటే మేము కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా మేము సరిపోవా. ఇంతలా స్వార్థం లేకుండా మా ప్రజలకు మేము సేవ చేయాలని 24 గంటలు మాకు బాగాలేకపోయినా కోవిడ్ టైంలో రోడ్డు మీదకి వచ్చి చప్పలు కొట్టిన మీరే ఈ రోజున డాక్టర్లకు అయితేనే మీరు వస్తారా, మామూలు మనుషులకైతే మీరు రారా అంటున్నారు. ఈ రోజున ఎమర్జెన్సీ సేవలు కూడా మేము ఆపకుండా మొన్న శాంతియుతంగా మేము పోరాటం చేసుకుంటుంటే ఏం చేశారండి, 2000 నుంచి 3000 మంది మాబ్ వెళ్ళి అక్కడ ఉన్న శాంతియుతంగా పోరాటం చేస్తున్న వాళ్ళ మీద అటాక్ చేశారు. అందుకే కదా మేము ఎమర్జెన్సీలు అన్ని ఆపేసి ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అసలు మన దేశానికి రక్షించాల్సిన డాక్టర్లు రోడ్డు మీదకి వచ్చారంటే దేశం చాలా చింతించాల్సిన పరిస్థితి. 78 ఏళ్ల స్వాతంత్రం ఎందుకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఎవరికి పడితే వాళ్ళకి నచ్చింది చేయడానికి స్వాతంత్రం. ఇలాంటి మహిళ ఒక రోజు ఒంటరిగా నడుచుకుని వెళ్తేనే నిజమైన స్వాతంత్రాన్ని గాంధీజీ గారు చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఆ యొక్క జరిగిన ఇష్యూలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా బయట తీసుకొచ్చి అసలు జరిగిన దాన్ని సూసైడ్ గా ఎందుకు చిత్రీకరించాలనుకున్నారు, ఆ ప్రిన్సిపల్ వెంటనే ఎందుకు రాజీనామా చేశాడు, రాజీనామా చేసిన వెంటనే వేరే కాలేజ్ ప్రిన్సిపల్ కి ఎందుకు చేశారు, ఇవన్నీ వాటిని చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వెనకాల చాలా మంది పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగున్నాయి. వెనకాల ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ శిక్ష పడాలని, ఇలాంటివి మరీ జరగకుండా మళ్ళీ జరగకుండా డాక్టర్ల మీద అటాక్ చేయాలంటే కూడా, ఎవరి మీద మహిళల మీద అటాక్ చేయాలని కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకు తీసుకురావాలనేది మా ప్రత్యేకమైన డిమాండ్. అలాగే హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. బేసిక్ ఫెసిలిటీస్ అండి, అంతే. మీరు చెప్పండి, ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. నిందితుల మైండ్ సెట్ అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఎందుకంటే కఠినంగా శిక్షలు పడుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ ఘటనలకు పాల్పడుతున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? కఠినంగా శిక్ష పడిన ఎగ్జాంపుల్ నాకు ఒకటి మీరు చెప్పగలరా? కఠినంగా బహిరంగంగా జనాలకి తెలిసేలాగా శిక్ష పడిన సంఘటన నాకు ఒకటి చెప్పండి. సో మేమందరం ఇంత ప్రొటెస్ట్ చేసి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అంటే, మాకు ఆల్రెడీ పబ్లిక్ ప్రాపర్టీ మీద లేదంటే పబ్లిక్ సర్వెంట్స్ మీద వైలెన్స్ అయితే అది తప్పు అని యాక్ట్స్ ఉన్నాయి. సెక్షన్స్ 189, 324, 132, 121 ఇలా యాక్ట్స్ ఉన్నాయి. అలాగే మేము ఇప్పుడు పోరాడేదల్లా ఇలాంటి సంఘటన మళ్ళీ ఇప్పుడు మా కాలేజ్ లో జరగచ్చు, రేపు పొద్దున ఇంకో కాలేజ్ లో జరగచ్చు, మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలనేదే మా పోరాటం. సో మేం పోరాడేదల్లా మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని మాకు ఇంప్లిమెంటేషన్ లోకి కావాలి. అది 2022లో బిల్ ప్రపోజ్ చేశారు, అంతే తప్ప దానికి యాక్షన్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. సో అది స్పెసిఫిక్ గా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ప్రతి ఒక్క డాక్టర్ అవ్వచ్చు, నర్సింగ్ అవ్వచ్చు, సపోర్ట్ స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా వీళ్ళ మీద వైలెన్స్ అయితే ఖచ్చితంగా ఇంత శిక్ష మేము తీసుకుంటాము, వాళ్ళని మేము శిక్షిస్తాము, నిందితులకి శిక్ష పడుతుంది అని మాకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. మేము అది జనాలకి, ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ తెలిసేలా ఉండాలి. ఇలా మనం దాడి చేస్తే మనకి ఇలాంటి శిక్ష పడుతుంది, నిజంగా ఇంత శిక్ష మనం అనుభవిస్తాం. సో ఆ భయంతోనన్నా వాళ్ళ ఇంకోసారి చేయకుండా ఉంటారనే నమ్మకం. మేం కోరేదల్లా ఒక్కటే, ఒక ఆడపిల్ల తన వర్క్ ప్లేస్ లో నేను ఇక్కడ సేఫ్ గానే ఉంటాను, ఇల్లు రోడ్డు అది పక్కన పెడితే వర్క్ ప్లేస్ లో నేను సేఫ్ గా ఉంటాను అనే నమ్మకం మాకు కల్పించండి. మేము పోరాడేదల్లా చివరికి వచ్చి అదే, మాకు నమ్మకం కావాలి, మేము సేఫ్ గా ఉంటాము వర్క్ ప్లేస్ లో, మా మీద ఎవరు ఎలాంటి దాడులు లేదంటే అత్యాచారాలు ఇవేమీ జరగవు. ఈవెన్ ఆడవాళ్ళనే కాదు, ఎవరికైనా మేము సేఫ్ గా ఉంటాం అనే నమ్మకం మాకు కల్పించండి. సో చూసారు కదా, మొత్తానికి దేశ వ్యాప్తంగా ఈ ఘటన అయితే కుదిపేస్తుందని చెప్పాలి. ఎందుకంటే నిర్భయ ఘటనను మించిన ఘటన అనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నంటున్నాయి. జూడోలంతా కూడా తమ విధులను బహిష్కరించి
పోరాటానికి అయితే దిగారు. తమకు న్యాయం చేయాలని, అంటే వర్క్ ప్లేస్ లో సాధారణంగా ఏ రోడ్డు మీదో మరే ఇతర చోట మహిళకు ఇలాంటి ఘటన జరిగితే అది వేరు, మేం పనిచేస్తున్న ప్లేస్ లోనే ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా అమానవీయం అంటూ కూడా జూడోలంతా కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తమకు రక్షణ కల్పించేంత వరకు కూడా, ఇలాంటి అంశాల్లో తమ రక్షణ కల్పించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదంటూ కూడా జూడోలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నితో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.